వాళ్ళు చూడకూడదండి. ఎన్నికల సంగ్రామం బిగినైంది. ఎన్నికల సంగ్రామంలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం కోసం ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడం కోసం తిరుగుతూ ఉన్నా. ఒక అమ్మకి, అక్కకి, చెల్లికి అందరికీ కూడా అన్నలాగా, తమ్ముళ్ళలాగా ఇంటింటికి వెళ్తూ ఉన్నా. ప్రతి ఇంటికి వెళ్ళి ఒక బ్లౌజరు, ఒక శారీ అలా ఇస్తూ నేనున్నానంటూ ధైర్యం తెలియజేస్తూ ఉన్నాం. అలాగే రాబోయే రోజుల్లో తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 3 సిలిండర్లు ఫ్రీ, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, పేదవారిని ఉన్నంత వర్గాలుగా మార్చడానికి గల స్కీములన్నీ తెలియజేస్తూ ఉన్నాం. అన్నిటికీ మించి ఒక రాక్షసుని వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అంటే ఎంత ఇష్టం ఉందో జగన్మోహన్ రెడ్డి గెలవకూడదని అంత అయిష్టంగా ప్రజలందరూ ఉన్నారు. మేము సైతం రాబోయే భవిష్యత్తుకు నాంది పలకటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళ చిరునవ్వులే తెలుగుదేశం పార్టీ శ్రీరామ రక్షగా, ఆడపడుచులు అండదండలు ఉండాలని ప్రతి అమ్మకి, అక్కకి, చెల్లికి అందరి ఇంటికి తిరిగి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ మంచి అవకాశంలో, ఈ మంచి పాదయాత్రలో, ఇంటింటికి తిరిగే ఈ యాత్రలో ఎంతోమంది పాలు పంచుకుంటున్నారు. గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు, మహిళా వింగు, అలాగే యువతకు సంబంధించిన యువకులు అందరూ కూడా పాలు పంచుకుంటున్నారు. వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. హారతలు పడుతూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తే విధానం బట్టి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయటమే కాకుండా తెలుగుదేశం పార్టీ బాపట్లో రేపు గెలవబోతున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జై తెలుగుదేశం, జై జై తెలుగు.